వందే మాతరం గీత రచనకు 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నవంబర్ 7వ తారీఖు ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ వందే మాతరం గేయాన్ని ఆలపించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అన్ని విద్యాలయాలు, జిల్లా, మండల స్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా వందే మాతర గీతం యొక్క చరిత్ర మీకోసం. ఈ గీతాన్ని బంకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7వ తారీఖున రాశారు. ఆయన బెంగాల్లో ఆధునిక సాహితీ సమ్రాట్టు, సుప్రసిద్ధుడు, వచన రచనలలో సిద్ధహస్తుడు. వందే మాతరం అంటే నేను నిన్ను స్తుతిస్తున్నాను తల్లి అని అర్థం. ఈ గీతం సంస్కృతం, బెంగాలీ భాషల సమ్మేళనంలో రాయబడింది. ఈ గేయాన్ని ఆనందమఠ్ నవలలో ప్రార్థనా గీతంగా ఉపయోగించారు బంకించంద్ర చటర్జీ. 1777లో బ్రిటిష్ వాళ్లపై పోరాడిన సన్యాసుల జీవితాలకు అక్షర రూపమే ఈ నవల. 1886 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తానే స్వయంగా ఈ గీతానికి బాణీ కట్టి ఆలపించారు. 1895 అంటే బంకిం మరణం తర్వాత ఈ గీతం ఆవశ్యకతను దేశం అర్థం చేసుకుంది. 1905 అక్టోబర్ 16న జరిగిన బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన స్వదేశీ ఉద్యమంలో ఈ గీతం ఆలపిస్తూ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లారు విప్లవకారులు. బెంగాలీ విప్లవకారుల్లో ఒకరైన అరవింద్ ఘోష్ మొదటిసారిగా ఈ గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. ఆ ప్రతి 1905, 1907 మధ్య దక్షిణాది భాషలన్నింటిలోకి తర్జుమా అయింది. 1905-11 మధ్య కాలాన్ని వందే మాతర యుగం అంటారు. 1906లో పాతే ఫోన్స్ కంపెనీ దాని గ్రామ్ ఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు వందే మాతరాన్ని తొలి విజయ గీతంగా ఆకాశవాణిలో వినిపించారు. 1950లో రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం వందే మాతరం గేయాన్ని జనగణమన జాతీయ గీతంతో సమానంగా గౌరవించాలి, అదే స్థాయిలో హోదాన్ని కల్పించాలి అంటూ తీర్మానించింది. 1947లో ఓం ప్రకాష్ వందే మాతరం గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు.